హెబ్రీ 10వ అధ్యాయము 30వ వచనము. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమిత్తుననియు, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. హల్లెలూయా. చూడు, దేవుడు పగ తీర్చుట దేవుని పని. దేవుని పిల్లలమైన మనము లోకములో హింసింపబడుచున్నప్పుడు, ప్రజలు అధికారం ఉన్నదని బాధ పెడుతున్నను, పెద్దరికం ఉన్నదని బాధ పెడుతున్నను, ఫలము ఉన్నదని బాధ పెడుతున్నను. నీవు బాధపడమాకు. యుద్ధము నీవు కాదు, నీ పక్షమున యుద్ధము నీవు చేస్తా, ప్రజలను నేను శిక్షిస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నిరపరాధిని శిక్షిస్తే దేవుడే శిక్షిస్తాడు. జాగ్రత్త, నిరపరాధిని శిక్షించకూడదు. హేబేలు, కయ్యోను, హేబేలు దేవునికి ఇష్టమైన బలిని దేవునికి అర్పించారు. కయ్యోను దేవునికి ఇష్టమైన బలిని అర్పించలేదు. అప్పుడు కయ్యోను హేబేలును చంపారు. కయ్యోను హేబేలును చంపినప్పుడు హేబేలు రక్తము భూమిపై దేవునికి మొరపెట్టుచున్నది. ఆ రీతిగా హేబేలు రక్తానికి దేవుడు స్వరం ఇచ్చారంటే, మొరపెట్టుటకు రక్తానికే స్వరం ఇచ్చారండి. నిరపరాధి బాధపడుతున్నప్పుడు దేవుడు వినరా? అలాగే అనాథ పిల్లల జోలి, భార్యాభర్తలు లేని ఎదవరాళ్ళ జోలి పోకూడదు. ఎదవరాళ్ళ పక్షమున దేవుడు వేచ్యమాడతానన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లల పక్షమున ఉంటారు. తల్లిదండ్రులు లేని పిల్లలను మనం శిక్షిస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. జాగ్రత్త. హల్లెలూయా. ఎదవరాళ్ళను బాధ పెట్టకూడదు. ఎదవరాళ్ళను బాధ పెట్టేవారిలాగా మనం ఉండకూడదు. వారి పక్షాన ఎవరుంటారు? దేవుడు ఉంటారు. దేవుని నమ్ముకున్న పిల్లలమైన మనము సగినాలు చూడకూడదు. మనకు ఏది ఆయుధము? మనం పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఒక పని నిమిత్తమై వెళ్ళినప్పుడు ఏమి చూడాలి? మనకు ఆయుధము ఏది? మనం ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని బయలుదేరాలి. ఎదవరాల పక్షాన వేచ్యమాడే దేవుడు మన దేవుడు. ఎదవరాళ్ళు ఎదురొచ్చారని మనం ఎదురికి మన పనిని మిస్ చేసుకుని రాకూడదు. ఎదవరాళ్ళు ఎదురొచ్చినను మనము ప్రార్థన చేసుకొని వెళ్తే మనకు జయాన్ని ఇస్తారు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము. హల్లెలూయా. ఆదిలో ఉన్న దేవుడు, అంతము వరకు ఉండే దేవుడు, ఆయన చేతిలో పడుట బహు భయంకరము. భూమిపై ఎదవరాళ్ళను బాధ పెట్టకూడదు. తల్లిదండ్రులు లేని పిల్లలను బాధ పెట్టకూడదు. దేవుని నమ్ముకున్న ప్రజలను బాధ పెట్టకూడదు. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము. ఆయన శిక్షకు నుండి తప్పించుకునే మానవుడు లేడు.
నీవు ఆకాశానికి ఎక్కుతావా, అక్కడను దేవుడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళి నీవు గూటిని కట్టుకొని ఆకాశములో నివసించాలనుకున్నావా, ఆకాశం నుండి పడదాస్తాడు, జాగ్రత్త. భూస్వరంగాలలోకి పోయి దాక్కోవాలనుకుంటావా, అక్కడికి వచ్చి శిక్షిస్తాడు, జాగ్రత్త. సముద్రంలోకి వెళ్ళాలనుకుంటావా, అక్కడికి వచ్చి దేవుడు ఘట సర్పానికి ఆజ్ఞ ఇస్తారంట. వెళ్ళు, అతన్ని శిక్షించు అని ఘట సర్పానికి ఆజ్ఞ ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఆ స్థితిలో మనము పడకుండా ఉండాలంటే, నీవు పడకుండా ఉండాలంటే భయం కలిగి ఉండాలా, దేవుని రక్షణకు దగ్గరగా ఉండాలి. కానీ నిరపరాధులను శిక్షించే వారిలాగా మనం ఉండకూడదు. హల్లెలూయా.